హలో అండి, నమస్తే. ఈరోజు మనం చేసుకుంటున్నాం మైదా బిస్కెట్స్ అండి. దీనికోసం అయితే ముందుగా షుగర్, మైదా పిండి, అలాగే నెయ్యి, యాలకులు, గుడ్లు, అలాగే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, ఆరెంజ్ ఫ్లేవర్ కానీ గ్రేప్ ఫ్లేవర్ కానీ. దీనికోసం అయితే నేను ముందుగా బౌల్ తీసుకొని నేను ముందు షుగర్ని ఎంత ఉందో మెజర్ చేస్తున్నాను. ఏ మెజరింగ్ కప్ అయితే తీసుకుంటామో దాంతో నెయ్యి కూడా కొలుచుకోవాలన్నమాట. నాకు మొత్తం 6 గ్లాసెస్ వచ్చింది షుగర్. ఈ షుగర్ని మిక్సీ చేసేసుకోవాలి, బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా ఇలా కొంచెం పూసగా ఉన్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది టేస్టీగా. 6 గ్లాసెస్కి 2.5 సరిపోతుంది నెయ్యి. చూసారు కదా, 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. నేను షుగర్ని మిక్సీ చేసేసుకొని వచ్చాను. ఈ షుగర్ మిక్సీ చేసేటప్పుడు యాలకులు విడిగా వేసుకోండి, ఇంకా మెత్తగా అవుతాయి. ఇన్ కేస్ ఇలాగే వేసి చాలాసేపు మిక్సీ చేస్తే ఏం ఇబ్బంది ఉండదు. బట్ ఈ మిక్సీ చేసేటప్పుడు యాలకులు వేస్తే మాత్రం అంత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. దీనికోసం అయితే ఇంకా షుగర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. గుడ్లు ఒక్కొక్కటి నేను తీసుకొని బౌల్లో వేసుకొని బ్రేక్ చేసి దాంట్లో వేస్తున్నాను అనమాట, బేసన్లో. ఇలా ఒక్కొక్కటి వేయటం వల్ల ఏంటంటే పెంకులు లేకుండా, ఏమైనా పాడైపోయినవి ఉన్నా లేకుండా ఉంటాయి. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేయాలన్నమాట, హై స్పీడ్ తోటి. చక్కగా వైట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేయాలి. అలా బీట్ చేసిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అలాగే కొంచెంగా ఈ షుగర్ మిక్స్ చేసుకొని పెట్టాం కదా, మిక్సీ చేసి ఇది వేసి బాగా బీట్ చేయాలన్నమాట. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేయాలండి. బాగా కలిపేసిన తర్వాత మనకంతా కరిగిపోయింది, నెయ్యి ఈ షుగర్లో మొత్తం ఎగ్ అంతా మొత్తం నీట్గా కలిసింది అనుకున్నప్పుడు నెయ్యి వేసుకొని ఇంకొక 5 నిమిషాలు బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, దానికి తగ్గట్టు నేను మైదా పిండి తీసుకున్నాను. అవసరమైతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. మన రుచికి తగ్గట్టుగా మనం టేస్ట్ అడ్జస్ట్ చేయొచ్చండి. మనం 2 kgsకి చేస్తున్నాం కాబట్టి నేను 1/2 కిలో ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 3 ప్యాకెట్స్ వేసిన తర్వాత 4th ప్యాకెట్ కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈ పిండి ఇలాగా నీట్గా చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు, అలా అని మనకి గులాబ్ జామ్ పిండిలా మెత్తగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూసారు కదా, లాస్ట్లో కొంచెం తక్కువైందా ఎక్కువైందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిసిన తర్వాత మనకి అతుక్కోదన్నమాట, గంటకి కానీ మన చేతికి కానీ. చూసారు కదా, ఇప్పుడు మా మమ్మీ చేస్తున్నారు ఇలాగా. బాగా కలిపితే కనుక అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. అదిగోండి, నేను పట్టుకున్నాను పక్కన. ఆ పిండి ముద్దని తీసుకొని చక్కగా నీట్గా చపాతీని ఒత్తుకున్నట్టుగా నీట్గా ఒత్తుకోవాలి. తర్వాత మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చిన్న రౌండ్తో మన ఇష్టం వచ్చిన షేప్ తోటి ఇలా కట్ చేసుకోవాలి మౌల్డ్ తోటి. ఇది హెల్దీ అండి, షుగర్ ఉంది కదా అనుకోవటానికి లేదు, హెల్దీ. ఎగ్స్ వాడతాం కాబట్టి. అలాగే నెయ్యి కూడా వాడుతున్నాం కదా, నెయ్యి కూడా గుడ్ ఫ్యాటేను. ఇది చపాతీ రోల్ చేసుకునేటప్పటికంటే ముందు గట్టిగా ఉండలు చుట్టుకోవాలి. బ్రేక్ అవ్వకుండా ఉండలు చుట్టుకుంటే కనుక
నీట్గా చపాతీ వస్తుంది. ఇంకా మనం ఈ బిస్కెట్స్ మన ఆయిల్లో వేసినప్పుడు కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. వీటి టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే బేకింగ్ సోడా కొంచెం తగ్గించుకోవాలి. కొంచెం క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం వేయాలన్నమాట. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా చూసుకొని వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయటం వల్ల ఏంటంటే ఇవి రైజ్ అవుతాయి చక్కగా. అది వేయకపోతే కనుక గట్టిగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవి ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఒక 10-15 చపాతీలు చేసేసి ఆ తర్వాత మనం అవన్నీ నీట్గా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ చపాతీ రుద్దేటప్పుడు పైన కొంచెం పౌడర్ వేయాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటే ప్లేట్కి అతుక్కుపోతాయి. సో న్యూస్ పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ కొంచెం హార్డ్గా లేదా బటర్ పేపర్ కానీ వేసుకొని అలా పెట్టుకోవచ్చు అనమాట. న్యూస్ పేపర్ అయితే అసలు ఏం అతుక్కోవండి, ఎందుకంటే వీటికి ఆల్రెడీ పౌడర్ ఉంటుంది కాబట్టి. ఈ చిన్న చిన్న మౌల్డ్స్ కట్ చేసిన తర్వాత ఉన్న చిన్న చిన్నవి కూడా స్టార్స్ని కూడా మేము యూజ్ చేసాము. ఒక్కొక్కసారి కొంతమంది అయితే అలా యూజ్ చేయరు, మొత్తం మళ్ళీ చపాతీ ఇలా చుట్టేసుకొని మళ్ళీ ఇలా రౌండ్స్ కట్ చేసుకుంటారనమాట. చూసారు కదా, మేము మ్యాక్సిమం తీసాము. ఇంకా అవి చాలా చిన్నగా ఉండేప్పటికీ వాటిని చపాతీలా చుట్టేసుకున్నాం. కొంచెం బాగా కాగిందో లేదో ఒకసారి మనం కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైనా సరే మీడియం టు లో ఫ్లేమ్ లేదా మీడియం టు హై ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనం కాల్చేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ అనమాట. ఫస్ట్ ఎక్కువ వేసుకోకుండా ఒక 4 to 5 వేసుకుంటున్నాను, చెక్ చేస్తున్నాను. చూసారు కదా, మనం బేకింగ్ పౌడర్ వేసేటప్పటికి ఇలా రైజ్ అయింది. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేస్తే చాలా చక్కగా టేస్టీగా ఉంటాయి. ఇంకొంచెం డార్క్ షేడ్లోకి వెళ్ళిపోయినాయి అంటే కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. మనం నెయ్యి వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటాయి. డాల్డా అలాంటివి యూజ్ చేస్తే టేస్ట్ అంత అనిపించండి, హెల్దీ కూడా కాదు కదా. దీనికి ఇంకో పేరు కూడా ఉందండి, డోన్స్ అని అంటారు, కొంతమంది డోనట్స్ అంటారు. చూడండి, మొత్తం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ వేడి ఉంటే, లేదు అనుకుంటే హైలో పెట్టేసుకొని వేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా పిండి వంటలు చేసుకునేప్పుడు ఇలాంటి లోతైన గిన్నెల్లో అయితే వేసుకోవాలండి, నూనె పొంగిపోకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.